థైరానార్మ్ టాబ్లెట్ అనేది అబౌట్ ఇండియా కంపెనీ తయారు చేసే లివోథైరాక్సిన్ సోడియం కలిగిన థైరాయిడ్ హార్మోన్ మందు. ఇది హైపోథైరాయిడిజం చికిత్సకు ఉపయోగించే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్. థైరానార్మ్ అనేది 12.5 నుండి 200 ఎంసీజీ వరకు అనేక స్ట్రెంత్లో లభిస్తుంది. ఇవన్నీ ఒకే మందు, తేడా మోతాదులో మాత్రమే ఉంటుంది. లివోథైరాక్సిన్ అనేది మన శరీరంలో సహజంగా తయారయ్యే థైరాక్సిన్ హార్మోన్కు కృత్రిమ రూపం. థైరాయిడ్ గంతి తగినంత హార్మోన్ తయారు చేయలేనప్పుడు ఈ మందు ఆ లోపాన్ని భర్తీ చేస్తుంది. దీనివల్ల శరీరంలోని మెటబాలిజం, శక్తి ఉత్పత్తి, గుండె పనితీరు, మెదడు పనితీరు, శరీర ఉష్ణోగ్రత మరియు అనేక శరీర క్రియలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. యూజెస్: హైపోథైరాయిడిజం చికిత్సకు ఉపయోగిస్తారు. థైరాయిడ్ హార్మోన్ లోపాన్ని భర్తీ చేయడానికి ఉపయోగిస్తారు. గాయిటర్ ఉన్న కొంతమందిలో ఉపయోగిస్తారు. థైరాయిడ్ సర్జరీ తర్వాత హార్మోన్ రీప్లేస్మెంట్ కోసం ఉపయోగిస్తారు. కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సలో టీఎస్హెచ్ను నియంత్రించడానికి కూడా డాక్టర్ సూచన మేరకు ఉపయోగిస్తారు. డోసేజ్: ఈ టాబ్లెట్ను ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో అల్పాహారానికి 30 నుంచి 60 నిమిషాల ముందు తీసుకోవాలి. టాబ్లెట్ను కేవలం నీటితో మాత్రమే మింగాలి. టీ, కాఫీ, పాలు లేదా బ్రేక్ఫాస్ట్తో కలిపి తీసుకోకండి. ఐరన్, కాల్షియం, యాంటాసిడ్స్ లేదా మల్టీవిటమిన్స్ తీసుకుంటే థైరానార్మ్తో కనీసం 4 గంటల గ్యాప్ ఇవ్వాలి. లేకపోతే మందు సరిగా శరీరంలో శోషించబడదు. ఒకరోజు మర్చిపోయినా గుర్తొచ్చిన వెంటనే తీసుకోవచ్చు, కానీ 2 మోతాదులు ఒకేసారి తీసుకోకండి. డాక్టర్ సలహా లేకుండా స్ట్రెంత్ మార్చకండి. సైడ్ ఎఫెక్ట్స్: సరైన మోతాదులో తీసుకుంటే చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోతాదు ఎక్కువైతే గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, ఆందోళన, చెమటలు ఎక్కువగా పట్టడం, బరువు తగ్గడం, నిద్రలేమి, అరుదుగా గుండె రిథం సమస్యలు రావచ్చు. ప్రికాషన్స్: ప్రతిరోజు ఒకే సమయానికి తీసుకోవాలి. డాక్టర్ చెప్పకుండా మందు ఆపకండి. గర్భధారణ సమయంలో మోతాదు మారే అవకాశం ఉంటుంది, కాబట్టి వెంటనే డాక్టర్కు తెలియజేయండి. ఆల్టర్నేటివ్ బ్రాండ్స్: లివోథైరాక్సిన్ సోడియం లభించే ఇతర బ్రాండ్స్: ఎలక్ట్రాక్సిన్ టాబ్లెట్స్, థైరాక్స్ టాబ్లెట్స్, యూథైరాక్స్ టాబ్లెట్స్. ఇంపార్టెంట్ పాయింట్స్: థైరానార్మ్లో 25, 50, 75, 100, 125 లేదా 150 అని ఉండడం మందు బలం కాదు, కేవలం లివోథైరాక్సిన్ మోతాదు మాత్రమే. ఎక్కువ స్ట్రెంత్ అంటే వ్యాధి ఎక్కువ అని కాదు. ఈ మందు మోతాదును టీఎస్హెచ్ రిపోర్ట్, వయసు, బరువు, గుండె ఆరోగ్యం మరియు ఇతర పరిస్థితులను బట్టి డాక్టర్ నిర్ణయిస్తారు. అందుకే 25 ఎంసీజీ వాడేవారు స్వయంగా 50 ఎంసీజీ లేదా 100 ఎంసీజీకి మారకూడదు. అలాగే ఇతరుల మోతాదును అనుసరించకూడదు. థైరానార్మ్ తీసుకున్న తర్వాత పూర్తి ప్రయోజనం కనిపించడానికి 4 నుంచి 6 వారాలు పట్టవచ్చు. అందుకే తరచూ డోసు మార్చకుండా డాక్టర్ సూచించిన సమయంలోనే టీఎస్హెచ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులెప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.